ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఇండియా 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచి సిరీస్ 2-0తో గెలుచుకోగా చివరిదైన కాన్పూర్ టెస్ట్లో ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచి స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ని గెలుచుకుంది. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య 2వ టెస్ట్ మ్యాచ్లో మొదటి 3 రోజుల ఆటలో 2 రోజులు ఒక బంతి కూడా పడకుండా క్యాన్సిల్ అవ్వగా మొదటి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే పరిమితమైంది. ఇలాంటి స్థితిలో మిగిలిన 2 రోజుల్లో అందరూ ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుందని అనుకున్న సందర్భంలో ఇండియా ఎవరి అంచనాలకు అందని విధంగా మ్యాచ్పై పట్టు సాధించి ఈ టెస్ట్లో విజయం సాధించుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఒక అగ్రెసివ్ ఇంటెన్షన్తో ఆడాడు. ఇటుపక్క ఫీల్డింగ్లో ఒక బ్యాటింగ్లో అగ్రెసివ్ ఇంటెన్షన్ చూపించాడు. టీమిండియాలో ప్రతి ఒక్కరు అగ్రెసివ్ ఇంటెన్షన్తో ఆడడం వల్ల టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్లో సునాయాసంగా విజయం సాధించగలిగింది. టీమిండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎవరికి అంచనానికి అందని విధంగా బ్యాటింగ్ చేసి రోహిత్తో మొదలుపెట్టి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. టీమిండియా 34.4 ఓవర్లో 8.22 రన్ రేట్తో 285 రన్స్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టీమిండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 52 రన్స్ లీడ్ సంపాదించుకోగలిగింది. A5లో బంగ్లాదేశ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా బౌలర్ల దాటికి 146 రన్స్కి ఆల్అౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజా కీలక సమయంలో 14 బాల్లో 3 వికెట్లు తీసుకొని బంగ్లాదేశ్ను త్వరగా ఆల్అౌట్ చేయడంలో తన వంతు సహాయం చేశాడు. ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 రన్స్ చేజింగ్ని 17.2 ఓవర్లో 98 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో జైస్వాల్ 51 రన్స్ చేయగా విరాట్ కోహ్లీ 29 రన్స్ చేశారు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్ 72 రన్స్ చేయగా కేఎల్ రాహుల్ 68 రన్స్ చేశారు. వీరిద్దరూ 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సెకండ్ టెస్ట్లో యశస్వి జైస్వాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోగా రవిచంద్రన్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో 11వసారి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకొని టెస్టులో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పొందిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తం మురళీధరన్ కూడా 11 సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకొని అశ్విన్తో సమానంగా ఉన్నారు.